వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీచర్ అలానే ఫ్యామిలీ కౌన్సిలర్ అడవి అన్నపూర్ణ గారు. నమస్తే అమ్మా. నమస్తే జయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం అమ్మా. ఇవాళ రేపు పిల్లలకి ఏ విషయం చెప్పినా కోపం ఎక్కువ వచ్చేస్తుంది, ప్రతి విషయానికి కూడా. సో వాళ్ళకి మంచి అలవాట్లు ఉండాలి, సమాజంలో మంచిగా పెరిగి పెద్దయి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి పేరెంట్స్ అన్న ఉద్దేశంలోనే మనము మామ్లో పిల్లలకి ప్రతిరోజు కూడా ఒక మోరల్ స్టోరీ చెప్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు నేను మీతో కూడా కూర్చున్నది డిస్కషన్లో అదే అనమాట. స్నేహాల గురించి మాట్లాడుకుందామమ్మా. ఫస్ట్ చిన్నపిల్లలకి మనం ఏం చెప్తామంటే చెడు స్నేహాలు చేయొద్దు, మంచి స్నేహితులను ఎంచుకోండి, మంచిగా ఉన్న వాళ్ళతో మీరు స్నేహం చేస్తే మీరు కూడా అలాగే ఉంటారు, మీ బిహేవ్ కూడా అలాగే చేస్తారు అనేది మనం నేర్పిస్తుంటాం. అలానే మన స్నేహితుడిని బట్టి మన వ్యక్తిత్వం అర్థమవుతుంది అంటారు సహజంగా. ఇది మనం మాటల్లో చెప్పే కన్నా ఏదైనా ఒక స్టోరీ రూపంలో పిల్లలకి చెప్పామనుకోండి, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా చెప్పాలంటారు? అసలు పిల్లలకి ఈ స్టోరీస్ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అది మీరు చేస్తున్నారు, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్నేహం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్నేహం అన్నది మనం అందరితోనూ కూడా జనరల్గా జయ అసలు నవ్వుతాము, మాట్లాడతాము, స్నేహంగానే ఉంటాము. కానీ ఏంటంటే అందరితోనూ కష్టమైన సుఖమైన మంచి అయినా చెప్పుకోలేం కదా. కొంతమంది మనసుకు దగ్గరగా వస్తారు, అలాంటి వాళ్ళతోనే మనం చెప్పుకోగలుగుతాం అనమాట. అయితే అది ఎలాంటి వాళ్ళు మంచివాళ్ళు అని ఎలా నిర్ణయించుకోవాలి అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు మాట్లాడేది అసలు కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు, అది కరెక్ట్ ఉందా లేదా, మనకు అవసరం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, మనకు అవసరం లేనప్పుడు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం గమనించుకుని కొన్నాళ్ళు బాగా పరిచయం అయిన తర్వాత అప్పుడు మనం వాళ్ళతో ఆ స్నేహాన్ని పెంచుకుంటే, ఆ వ్యక్తిత్వం మనకి నచ్చితే, మన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటే అప్పుడు అది నిలబడుతుంది, ఆ స్నేహం నిలబడుతుంది. లేకపోతే ఏదో ఇవాళ పరిచయం అయిన తర్వాత రేపే మీతోటి అన్నీ మాట్లాడేసేసి అన్నీ చెప్పేస్తే అందరూ అన్నీ వింటారు, కానీ పక్కకెళ్ళి ఏం చేస్తారు, ఎదురుగుండా అయ్యో పాపం అన్నా పక్కకెళ్ళి రకరకాలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ స్నేహితులను నిర్ణయించుకోవడం అనేది చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. అలా లేకపోతే ఇవాళ రేపు చూస్తున్నాం కదమ్మా, పేపర్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం, నా ప్రాణ స్నేహితుడండి, నేనేమో నమ్మి నేను లక్షలు అప్పిచ్చాను, కాగితం కలం లేకుండాను, తీరా చూస్తే నన్ను ముంచేశాడు అని. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే గుడ్డి నమ్మకం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోకుండా గుడ్డి నమ్మకంతో ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఇలా జరుగుతాయన్నమాట. అంటే పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆ అంచనా వేసుకోవడం తెలిస్తే, ఎవరెలాంటి వాళ్ళని తెలిస్తే పెద్దయిన కూడా ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది, కాబట్టి ప్రాబ్లం ఉండదు కదా. పిల్లలకి ఎలా నేర్పించాలంటారు? పిల్లలకి మనం చక్కటి నీతి గల ఇలాంటి స్టోరీస్ కనుక చెప్పినట్టయితే, కథలు చెప్పినట్టయితే వాళ్ళకి వినగా వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని. ఇవాళ రేపు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పేసి క్లాసులు పంపిస్తున్నారు, ఇంతంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ ఎందుకమ్మా మా కాలంలో మాకేం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమీ లేదు కదా. ఇప్పుడు మా తాతలో మా అమ్మమ్మలో వాళ్ళు, మా అమ్మమ్మ పక్కలో కూర్చుని చక్కగా కథలు చెప్పించుకునేవాళ్ళము, వాళ్ళు చక్కగా చెప్పిందంతా వినేవాళ్ళము, మేము మా జీవితాలు తీర్చిదిద్దుకున్నాము, ఏమైనా నష్టపోలేదు కదా. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏం చెప్తారు, జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి, మన సంఘంలో ఎలా మసలాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని కదా. అది ఈ స్టోరీస్ అన్నింట్లోనే ఉంటుంది. మనకి పంచతంత్రం తీసుకున్నా, బృహత్ కథలు తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా అందులోనే నీతి చంద్రికని ఉంది కదా, దాంట్లో లేని నీతి ఏముంది, అంతేగా. అందుకని స్టోరీస్ మనము చక్కటి చిన్న స్టోరీస్లో మన నీతి కథలు కనుక అలా చెప్పినట్టయితే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి వినగా వాళ్ళకు కూడా ఎలా ఉండాలో మనం వేరే తీర్చిదిద్దక్కర్లేదు. దీనివల్ల వాళ్ళే ఆటోమేటిక్గా మారిపోతారు, వాళ్ళకి అర్థమైపోతుంది సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఎవరితో ఎలా ఉండాలి అన్నది. అలాంటి కథే నేను ఇప్పుడు ఒకటి చిన్న కథ చెప్తాను. సరేనమ్మా. ఒక చిన్న అడవి అనమాట. ఆ అడవిలో ఒక కాకి, ఒక లేడీ, ఈ రెండు కూడా చాలా స్నేహంగా ఉంటాయన్నమాట. అయితే చెట్టు మీదేమో కాకి ఉంటుంది, ఆ చెట్టు కింద ఈ లేడీ ఉంటుందన్నమాట. ఈ రెండు ఏంటంటే పొద్దున్న ఆహారానికి బయటికి వెళ్తాయి కదా, వెళ్ళక ముందు ఏం చేస్తాయంటే ఇవి చక్కగా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుని, అప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళే, కాకి మట్టుకు కాకి వెళ్ళిపోతుంది, లేడీ మట్టుకు లేడీ వెళ్ళిపోతుంది ఆహారానికి. మళ్ళీ సాయంత్రం ఏంటి, చీకటి పడకుండా అవి రావాలన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు ఆ జరిగిన సంగతులన్నీ మాట్లాడుకుని చక్కగా చీకటి పడిన తర్వాత నిద్రపోయేవి అనమాట. ఇది ఈ రకంగా వీటి దినచర్య సాగుతోంది. ఇలా కాలం సాగుతోంది, హాయిగా ఉంది, చక్కగా ఉన్నాయి. ఒకరోజు ఏమవుతుందంటే ఒక నక్క చూస్తుంది లేడీని. చూసి
ఆ లేడీని చూడగానే దానికి అనిపిస్తుంది అనమాట. ఈ లేడీ కూడా వయసులో ఉంటుంది, నవనవలాడుతూ ఉంటుంది. దీన్ని చూడగానే నక్క అనుకుంటుంది, అరే ఈ లేడీ మాంసం తినకపోతే నా జన్మ ఎందుకు అనుకుంటుంది. అనుకుని ఏం చేస్తుంది, ఎలాగైనా సరే ఈ లేడీ మాంసం తినాలి, అయితే నేనేం చేయాలి, ముందుగా స్నేహం చేసుకుందాం దీంతో అని చెప్పేసి లేడీ దగ్గరికి వెళ్ళి మిత్రమా బాగున్నావా అని అడుగుతుంది. అయితే అప్పుడు లేడీ అంటుంది కదా, నువ్వెవరు నాకు తెలియదు అని చెప్పేసి అంటే, నన్ను నక్క అంటారు, నేను కూడా ఈ అడవిలోనే కొంచెం దూరంలో ఉన్నాను నేను, కాకపోతే రోజు నిన్ను చూస్తున్నాను కానీ నేను కలవడానికి అవ్వలేదు, నీతో మాట్లాడాలి నీతో స్నేహం చేయాలని ఎప్పటి నుంచో నాకు ఉంది, ఇన్నాళ్ళకి నాకు ఆ కోరిక తీరింది అని చెప్పేసి ఈ మాట ఆ మాట అన్నీ మాట్లాడుతుంది. బాగా ఈ మాటలన్నీ విన్న లేడీకి ఈ మాట్లాడడం చాలా తీయగా మాట్లాడుతుంది కదా, అది జిత్తులు మారి నక్క కదా, అది పాపం దీనికి తెలియదు, లేడు అమ్మాయికం, అది అన్నీ నమ్ముతుంది అనమాట. నమ్ముతుంది, అబ్బా ఎంత బాగా మాట్లాడుతోందో అని చెప్పేసి సరే అనుకుంటుంది. ఆ తర్వాత ఒకరోజు ఇదేంటి ఈ నక్క కాకి లేనప్పుడు మాత్రమే వస్తుందన్నమాట. ఎందుకు అంటే కాకి తెలుసు ఇది జిత్తులు మారి నక్క అని, కాకి తెలివైందని దీనికి తెలుసు. అందుకని కాకి ఉంటే ఇది పడనియ్యదు కదా, కాకి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇది వచ్చి కూర్చుంటూ ఉంటుంది. ఇలాగా ఒక 4 రోజులు 5 రోజులు రోజు వచ్చి కూర్చోవడం, కాసేపు మాట్లాడుకోవడం, ఈ లేడీకి ఇంకా ఎంత చాలా నచ్చిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు లేడీ అనుకుంటుంది అనమాట, అబ్బా దీని స్నేహం వల్ల నాకు ఎంత హాయిగా ఉంది, ఎంత మంచిగా కబుర్లు చెబుతోంది అనుకుని మురిసిపోతూ ఉంటుంది. 4 రోజులు అయిన తర్వాత బాగా నమ్మకం కలిగిన తర్వాత లేడీకి అప్పుడు నక్క అంటుందన్నమాట, అవును కానీ నువ్వు రోజు ఆహారానికి పెడుతున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడుగుతుంది. అడిగితే అంటుంది కదా కాకి, అదే లేడీ, లేదు నేను చుట్టుపక్కల ఏదో దొరికిన దాంతో తింటున్నాను, అది కొంచెం కొంచెంగా దొరుకుతోంది అదే తింటున్నాను, ఇంకా అంతకుమించి నాకేం తెలియదు అంటుంది. అంటే అప్పుడు నక్క అంటుంది కదా, అరే నీకు తెలియదా ఈ పక్కనే కొంచెం దూరంలో జొన్న చేను ఉంది, ఎంత బాగుంటుందోనో, ఒక్కసారి నాతో వస్తే నేను చూపిస్తాను అంటుంది. జొన్న చేను దగ్గరలోనే ఉందా అని నాకు తెలియదే ఎన్ని రోజులు అని చెప్పేసి, పద నేను వస్తాను నీతోటి అని చెప్పేసి ఈ నక్క వెనకాల పడి లేడీ పెడుతుంది, నక్క తీసుకెళ్తుంది. తీసుకెళ్తే ఒక కాపు కొంచెం దూరంలో ఒక పొలాన్ని, ఆ పొలంలోనేమో జొన్నని పండించుకుంటూ ఉంటాడనమాట ఒక రైతు అని, ఆ పొలం కాపునమాట. అయితే సరే తీసుకెళ్ళిన తర్వాత అది చూస్తుంది. చూస్తే ఆ చేను ఎలా ఉంటుంది, ఆకుపచ్చడి చేను, చక్కగా ఈ జొన్న కంకులు పచ్చగా వేళ్లాడుతూ చూసరికి దీనికి నోరు ఊరిపోతుంది లేడికి. అబ్బా ఎంత బాగుందో అని చెప్పేసి, మిత్రమా నేను ఇందులో దిగి తిననా అంటే, తినడం కోసమే కదా నేను తీసుకొచ్చింది, వెళ్ళు అని చెప్పేసానండి. సరే ఇది అమాంతంగా అక్కడ కంచి ఉంటుంది, ఆ కంచి మించి దూకేసి లోపలికి వెళ్ళిపోయి శుభ్రంగా లేడీ దానికి కావాల్సినవన్నీ కూడా తినేస్తుంది. ఓకే, కాసేపు ఉన్నాక కడుపు నిండిపోతుంది, దానికి నిండిపోయి పైకి వస్తుంది అనమాట. పైకి వచ్చి అబ్బా ఎంత హాయిగా ఉంది ఇవాళ, కడుపు నిండా ఎంత తృప్తిగా తిన్నాను నేను, ఇటువంటి ఆహారం నేను ఎప్పుడూ తినలేదు, నువ్వు నాకు ఎంత మేలు చేసావోను, అయితే రేపు కూడా వద్దామా అని చెప్పేసి అని అంటుంది. ఇది అంటే తప్పకుండా రోజు రావచ్చు దాందే ఉంది అని చెప్పేసి ఇది అంటుంది. అయితే రోజు అప్పుడు తినేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోవచ్చు కదా, వెళ్లకుండా నక్క ఏం చేస్తుంది, దీన్ని వెళ్ళనీయకుండా తనతో కూడా అడవిలో అటు ఇటు తిప్పి ఆ కబురి చెప్పి ఇంకా దగ్గర చేసుకుంటుంది అనమాట, పెంచుకుంటుంది. దాంతో ఏమవుతుంది, పాపం ఈ లేడీకి ఆలస్యం అయిపోతుంది. రోజు చీకటి పడకుండా చేరుకోవాలని కదా, కానీ చీకటి పడిపోతుంది, అప్పుడు వెళ్తూ ఉంటుంది. ఆ 2 రోజులు అలా జరిగేసరికి కాకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి కాకి అడుగుతుంది అనమాట, ఏంటి నీ సంగతి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, చీకటి పడకుండా మన ఇద్దరం వచ్చేసేవాళ్ళం కదా, నేను వస్తున్నాను కానీ నువ్వు రావట్లేదు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే, నాకు నక్కతోటి స్నేహం అయింది, చాలా మంచిది నక్క, చక్కగా నాకేమో అటు ఇటు తీసుకెళ్తోందంటే, అప్పుడు కాకి అంటుంది, అయ్యో బాబాయ్ నక్కతో స్నేహం వద్దు, అది అసలే జిత్తులు మారి, దాని దగ్గరికి వెళ్తావేంటి నువ్వు, దాంతో స్నేహం వద్దు, నా మాట విను అని చెప్పేసానంటే, లేదు నీకే తెలియదు నక్క ఎంత మంచిదోనో, చక్కగా నాకు పొలానికి తీసుకెళ్తోంది, జొన్న పొలానికి, ఇంతంత కంకెలు వెళ్లాడుతున్నాయి, ఆ కంకెలు రోజు నేను తింటున్నాను, తృప్తిగా భోజనం చేస్తున్నాను నేను అని చెప్తుంది. పాపం కాకి ఎంత చెప్పినా కూడా ఈ లేడీ వినదు, నమ్మదు. అప్పుడు కాకి అనుకుంటుంది, అమ్మ బాబోయ్ నక్క, నువ్వు ఎంత తెలివైన దానివే, ఎంత నమ్మించేసావో, ఇంత ప్రాణంగా ఉన్న నా మాటే నమ్మట్లేదు, ఇంకేం చేస్తాము, నా వల్ల ఇంకేమవుతుంది, సరే వేచి చూద్దాం మనం ఏం జరుగుతుందోను, చెప్తే వింటలేదు కదా అనుకుంటుంది కాకి. అదైపోయిన తర్వాత ఏమవుతుంది, ఒకరోజు మామూలుగా రోజు వెళ్తున్నాయి కదా జొన్న చేలికి, అలాగే ఆ రోజు కూడా ఇవి బయలుదేరుతాయి. ఈలోగా అక్కడ కాపు ఏం చేస్తాడు, 4 రోజులు అయింది కదా పొలం చూసుకుని, ఓసారి పొలం చూసుకుందామని బయలుదేరి వస్తాడనమాట.
వచ్చి చూస్తే ఏముంది అక్కడ ఒక పక్కంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. శుభ్రంగా జొన్న కంకులన్నీ తినేసి ఆ తుక్కంతా పడి ఉంటుందన్నమాట. వాడికి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, నేను ఇంత కష్టపడి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, అలాంటిదేమో ఇంత నష్టపోయాను నేను అంటే అది ఏదో జంతువు తిన్నట్టుగానే అర్థమవుతుంది అనమాట. ఏ జంతువు తింటుందోనో దీని పని పడతాను, దీని సంగతి ఇవాళే అంత తేలుస్తాను నేను అనుకుని ఏం చేస్తాడు, ఆలస్యం చేయకుండా ఒక వల తీసుకొచ్చి ఎక్కడైతే ఈ లేడీ తినేసి పడేసిందో అన్ని చెత్త అంతా అక్కడే వేస్తాడనమాట. సరే, మామూలుగా లేడీ వస్తుంది. నక్క రోజు కూడా లేడీ అందులోకి దిగడం, అది తింటుంటే నక్కేమో గట్టు మీద కూర్చోవడం, అది తినడం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత రెండు కలిసి అటు ఇటు షికార్లు కొట్టడం, ఇది జరుగుతోంది కదా. ఈరోజు కూడా పాపం లేడీ అలాగే మామూలుగానే అనుకుని ఏం చేసింది, గబాల్ని ఆ చేనులోకి దూకింది. రోజుకు మళ్ళీని దూకేసరికి ఏమైంది, అక్కడ వల ఉంది కదా, ఆ వల్ల పడిపోయింది. పడిపోగానే దానికి భయంతో గట్టిగా కేకలు పెడుతుంది అనమాట. ఈ గట్టు మీద ఇది కూర్చుని ఉంటుంది కదా, అంటుంది, మిత్రమా మిత్రమా, నేను వల్ల పడిపోయాను, చిక్కిపోయాను, నేను ఇక్కడ, నన్ను రక్షించవా అంటే, అయ్యయ్యో వల్ల పడిపోయావా, ఎంత పని జరిగిపోయింది, ఎంత అపాయం వచ్చేసింది నీకు, ఎంత కష్టం కలిగింది అంటే, సరే ఇన్ని మాటలు చెప్తున్నావు కానీ ఒక్కసారి నా దగ్గరికి పరిగెట్టుకునిరా, నీ పళ్ళతోటి ఆ వలేమో కొరికేసేయి, నేను బయట పడిపోతాను అని చెప్పేసి అని అంటుంది. అంటే అది అంటుంది కదా, నక్క అంటుంది కదా, నాకు బాధగానే ఉంది నువ్వు వల్ల పడ్డం కాదని నేను అంటలేదు, కానీ ఇప్పుడు నేను ఒక వ్రతం చేస్తున్నాను, ఆ వ్రత నియమం ప్రకారం మాంసం ముట్టుకోకూడదు, ఆ వలేమో మాంసంతో తయారు చేసింది కదా, ఇప్పుడు నేను ఆ వల ఎలా కొరుకుతాను, నా వల్ల కాదు అంటుంది. అంటే నా ప్రాణం పోతుందని చెప్తుంటే నువ్వేమో వ్రతం అంటావేమిటి, పూజ అంటావేమిటి, నియమాలు అంటావేంటి, అది కాదు, నా ప్రాణం కన్నా ఎక్కువ కాదు కదా మిత్రమా, ఇన్నాళ్ళు ఇంత స్నేహంగా ఉన్నాం కదా, నన్ను రక్షించవా అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే అప్పుడు ఎంత చెప్పినా కూడా నక్క వినదు. అప్పుడు కానీ దానికి అర్థం కాదు లేడీకి, అయ్యో కాకి ఎంత చెప్పినా కూడా నేను వినలేదు కదా, ఎంత అపాయం తెచ్చుకున్నాను, ఎంత ఉపద్రవంలో నేను పడిపోయాను అనుకుని ఏం చేస్తుంది, ఇలా కాదని చెప్పి ఇంకా నా పని అయిపోయింది, ఇప్పుడు పొలం కాపు వస్తాడు, వచ్చి ఇంకా ఏం చేస్తాడు, నన్ను వడ్డుకుని తినేస్తాడు శుభ్రంగాను, నా జీవితం ఇంతటితో అయిపోయింది అని చెప్పేసి అలాగా ఆలోచించుకుంటూ దుఃఖపడుతూ ఉంటుందన్నమాట. సరే, ఈలోగా ఏం చేస్తుంది, కాకి చేరుకుంటుంది. ఆ రోజు మామూలుగా వచ్చేదానికన్నా ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా ఆలస్యం అయిపోతుంది, ఇంకా ఈ లేడీ రాదనమాట. రాకపోయేసరికి చూస్తుంది కాకి, దానికి అనుమానం వస్తుంది, ఈ నక్క జిత్తుల మాలది ఏదో చేసి ఉంటుంది, ఏదో అపాయంలో చిక్కుకొని ఉంటుంది, లేకపోతే ఈ పాటికి వచ్చేసాను కదా అని చెప్పేసి ఇదేం చేస్తుంది, బహుశా జొన్న చేల దగ్గర ఏదో జరిగి ఉంటుంది అని కాకి ఏం చేస్తుందంటే కా 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 అని అరుస్తూ వెళ్తుంది. ఎందుకు, తన గొంతుకు వింటే లేడీ గుర్తుపడుతుంది కదా అని, ఆ విధంగా ఏ విధంగా అయినా సహాయం చేయొచ్చు, ముందు ఎక్కడుందో తెలుస్తుంది అని ఈ జొన్న చేల వైపు ఇలా వస్తుంది అనమాట. వచ్చి పైనుంచి కా 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 అని అరుస్తుంటే ఈ లేడీ చూసి దాని ప్రాణాలు చూస్తుంది. అమ్మయ్య అనుకుని, మిత్రమా నేను ఇక్కడ ఉన్నాను అని గట్టిగా అరుస్తుంది అనమాట. వచ్చేసరికి అప్పుడు కాకి ఆ శబ్దం ఎటు నుంచి వచ్చిందో చూసుకుని ఆ శబ్దం వైపుగా ఎగురుకుంటూ కిందకి దిగుతుంది అనమాట. దిగి వాళ్ళ చూసి పాపం దుఃఖపడుతుంది. లేడి కూడా బావురుమని ఏడుస్తుంది, అయ్యో ఇంత పని జరిగిపోయింది, నీ మాట నమ్మలేదంటే, సరే ఇప్పుడు తర్కించుకునే సమయం కాదు మనకి, ఏ వేళెప్పుడైనా కాపు వచ్చేస్తాడు, మనం ఈలోగా మనం ఏదో ఒకటి ఉపాయం ఆలోచించాలి అని చెప్పేసి ఒక్క క్షణం ఆలోచించి, కాకి తెలివైంది కదా, అందుకని కాకి ఆలోచించి అంటుందన్నమాట, ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు వస్తే కాపు వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉంటావంటే కాళ్ళు 4 కూడా ఇలాగ బిర్రబీసేసుకుని ఉన్నట్టుగా ఉండాలి, తర్వాత ఏమో కళ్ళు ఇలా తెలేసేసి చచ్చిపోయినట్టుగా పడుండు, అప్పుడు కాపు వస్తాడు, మెల్లిగా వల తీస్తాడు, అది నేను పైనుంచి చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటాను, ఇవాళ పూర్తిగా తీసిన తర్వాత ఒక్కసారి నేను కా అని అరుస్తాను, ఆ అరుపు వినగానే నువ్వు లేచి పరిగెట్టు, ఇంకేం చూడకు అని చెప్పేసి చెప్తుంది. సరే నేను చెప్పినట్టే చేస్తాను అంటుంది. అనేసరికి సరే కాకేమో చెట్టు మించి చూస్తూ ఉంటుంది. సరే కాపు తన పని చేసుకుని అటు తిరిగి వస్తాడనమాట. వచ్చి ఏం చేస్తాడు, దూరం నుంచే చూస్తాడు, అందులో ఒక జంతువు పడిందని, ఇన్ని రోజులు నా పొలానికి నష్టం కలిగించింది నువ్వా, హాయిగా చక్కగా నా కంకులన్నీ శుభ్రంగా తినేసావా, ఇప్పుడు నీకు తగిన శాస్త్ర అయిందిలే అని చెప్పేసి ఏం చేస్తాడు, దగ్గరికి వచ్చి దాన్ని చూసి, అబ్బా ఇవాళ లేడి మాంసం మా ఆవిడకి ఈ భయంతోనే చచ్చిపోయినట్టుంది ఇది అని చెప్పేసి, ఇవాళ మా ఆవిడకి లేడి మాంసం వండమని చెప్తాను నేను, ఇంచక్క ఇంటికి పట్టుకెళ్తాను నేను అని అనుకుంటూ ఇలా తనలో తను మాట్లాడుకుంటూ మెల్లిగా వల తీస్తాడు. తీసరికి పైనుంచి కాకి చూస్తోంది కదా, కా అంటుంది. అనగానే వెంటనే ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఈ లేడీ ఏం చేస్తుంది, ఒక్క ఉదుటును లేచి పరిగెడుతూనే ఉంటుందన్నమాట.
పరిగెడుతుండేసరికి ఇలా హఠాత్తుగా ఈ సంఘటన జరిగేసరికి కాపు ఆశ్చర్యపోతాడు, చచ్చిపోయిందని అనుకున్నాడు కదా, ఆశ్చర్యపోతాడు. అందులో లేడీ స్పీడ్గా పరిగెత్తింది, విపరీతమైన స్పీడ్లో పరిగెడుతుంది. అయితే వాడు ఒక్క క్షణం తెల్లబోతాడనమాట. ఆ తర్వాత అమ్మో ఇంత మోసం చేస్తావా నువ్వు అని చెప్పేసి కోపంతో ఉక్రోషం పట్టలేక ఆ పక్కన ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి తీసుకుని పాట్మని విసురుతాడు. అది వెళ్ళి అక్కడ గట్టు మీద నక్క కూర్చుని ఉంది కదా, దాని మొహానికి తగులుతుంది. సూపర్. దానికి బుర్ర పగిలిపోయి 2 చెక్కలు అయిపోయి అది అక్కడే మరణిస్తుంది అనమాట. అప్పుడు ఇంకా ఈ లేడీ ఆ పరుగు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆగుతుంది అనమాట. పైనుంచి కాకి ఎగురుకుంటా చెట్టు మీదకి వస్తుంది. అప్పుడు కాకి మిత్రమా, నువ్వు ఇంత చెప్పావు, నేను వినలేదు, నేనేమో చెడు స్నేహం చేశాను, నాకు ఎలాంటి వాళ్ళో తెలియలేదు అని చెప్పేసి నువ్వు చెప్పిన మాట వింటే ఎంత బాగుండేదో, ఇవాళ నువ్వు రాకపోతే నా ప్రాణాలు పోయేవి, శుభ్రంగా తీసుకెళ్ళి వండుకొని ఉండేవాడు కాపు, నన్ను రక్షించావు మిత్రమా, నీ మేలు జన్మలో మర్చిపోలేను, నువ్వు చెప్పినట్టే వింటాను అంటుంది. అప్పుడు కాకి అంటుందన్నమాట, నువ్వు అసలే తెలివి తక్కువది మొహానివి, నువ్వు నీకేమీ తెలియదు, ఎవరిని పడితే వాళ్ళనే నమ్ముతావు, అలా కాదు, కాస్త తెలివిగా ఉండడం నేర్చుకో, తెలివిగా బతుకు, కాస్త ఏదైనా స్నేహం చేసినప్పుడైనా ఏ పని చేసినప్పుడైనా కాస్త ఆలోచించు అని చెప్పి కాకి చెప్తుంది. ఆ రోజు నుంచి లేడీ కాకి చెప్పినట్టే వింటుంది. తను కూడా కొంచెము తెలివి నేర్చుకుని తన జీవితంలో కష్టాలు ఎదురవకుండా జాగ్రత్తగా హాయిగా బతుకుతుందన్నమాట. ఇది కాకి లేడీ కథ అనమాట. చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు జయ, ఇప్పుడు ఇందులో 3 జంతువులు ఉన్నాయి కదా, చక్కగా ఇప్పుడు చాలామందికి ఏ జంతువు పేరు ఏదో కూడా తెలియటం లేదు ఎంతసేపు ఈ ఇంగ్లీష్ చదువులు వచ్చిన తర్వాత. సో మనం ఇలా జంతువుల ద్వారా కనుక మనం కథ చెప్పినట్టయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వింటారనమాట. కేవలం మామూలుగా మనుషులు అంటే అది వేరే, కానీ జంతువులు అనేసరికి పిల్లలకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందులో మనం జంతువుల్ని పరిచయం చేసిన వాళ్ళము అవుతాం. అలాగే ఇప్పుడు ఇంకా ఇందులో ఏం తెలుస్తున్నాయి, మనం పొలం గురించి చెప్పాము, ఒక కాపు ఆ రైతు గురించి చెప్పాము, అట్లాగే ఆ పొలంలో ఏం పండుతున్నాయి అని కూడా చెప్తున్నాం అనమాట. కాబట్టి దీని ద్వారా పొలం, రైతు, తర్వాత అందులో ఉన్న పంటలు, వీటన్నింటిని కూడా మనం పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఒక కథలో ఒక నీతే కాకుండా ఇతరత్రా కూడా ఈ క్యారెక్టర్స్ ద్వారా నీతి చెప్తున్నాం. ఇదే కాకుండా మనం ఆ చుట్టూ ప్రకృతిని కూడా మనం పరిచయం చేస్తాం. ఇలాంటివి చెప్తే నిజంగా పిల్లలు జయ ఎంత సంతోషిస్తారో చెప్పలేము. ఇంకా చెప్పు అని అడుగుతారు. నేను ఇంటి దగ్గర మా మనవలకి ఇవే చెప్తాను నేను. ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ద్వారా విన్న కథ ఇది. అది ఇప్పుడు నేను చెప్పాను మీకు. తప్పకుండా అమ్మ, తప్పకుండా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే మనం ఒక స్టోరీ అనగానే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాంతోపాటు రైతుల గురించి, మీరు అన్నట్లు పొలాల గురించి, వీటన్నింటినీ మనం కూడా పరిచయం చేసిన అవుతాము. చాలా బాగుంది స్టోరీ. నేను కూడా మా పాపకి చెప్తాను డెఫినెట్గా. సో మా మామ్స్ అందరూ కూడా ఫాలో అవుతారని అనుకుందాం. ఇంకొక వీడియోలో మరొక నీతి కథతో మళ్ళీ కలుద్దామమ్మా. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.